హాయ్ హలో నమస్తే నేను మిశ్రవంతి వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? చార్మినార్ గురించి ఈమె పెద్ద కొత్తగా ఏం చెప్తుందని అనుకుంటారా? అట్లేం కాదు. రాత్ బజార్ రంజాన్ సీజన్. ఇప్పుడు ఈ రంజాన్ మొత్తం ఒక 1 మంత్ ఉంటుంది అనమాట. ఈ సీజన్లో రాత్ బజార్ ఇక్కడ జరుగుద్ది. రాత్ బజార్ అంటే ఏంటి చెప్పన్నా? మామూలుగా షాపింగ్ ఎప్పుడైనా పొద్దున ఒక 10 o'clock నుంచి నైట్ ఒక 10 వరకు క్లోజ్ అయిపోద్ది. బట్ రాత్ బజార్ ఏంటి తెలుసా? చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాపులు కూడా మొత్తం ఓపెన్ అయి ఉంటాయి. తెల్లవరే వరకు మనం విచ్చలవిడిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం ఒక 500 రూపాయలు మనం పట్టుకొని వస్తే చాలు, మనకు కావాల్సిన డ్రెస్ వస్తాయి, చెప్పులు వస్తాయి, ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా వ్యాలెట్, హ్యాండ్ బ్యాగు, అసలు ఎన్నంటే అని కొనుక్కోవచ్చు 500లో. ఇంకా కొన్ని డబ్బులు మిగిలితే ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా మనం కొనుక్కొని తినచ్చు. నిజంగా 500 రూపాయలకు వస్తుందా అని నేను మీకు ఏం డాగులేస్తలేను. కాబట్టి మీరు ఇక్కడికి పట్టుకొచ్చుకొని ఒక 500 రూపీస్లో షాపింగ్ చేసి మీరు చూడండి, బోలెడ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పాలంటే, అసలు నిల్చోడానికి కూడా మనకి ఇక్కడ ప్లేస్ లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటా అంటే చుట్టుపక్కల చాలామంది జనాలు అసలు ఎక్కడెక్కడ నుంచో వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, షాపింగ్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా జరిగిపోతూనే ఉంది. అయితే ఇంకా ఇంత క్రౌడ్లో కూడా కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి బాక్స్లలో రైస్ పట్టుకొచ్చుకొని తింటూ ఉంటారు. అంటే అసలు నిజంగా అసలు ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో మనం చార్మినార్ దగ్గరికి వస్తే మాత్రం మీరు దివాళీ మనకు గుర్తొస్తుంది అనమాట. అంటే కంప్లీట్ విద్యుత్ దీపాలతో చాలా అందంగా అసలు ఎంత చక్కగా ఉంటుంది అంటే చార్మినార్, నిజంగా అసలు చెప్పడానికి మాటలు లేవు. అంతెందుకు, ఇప్పుడు నేను మీకే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్లోకి వెళ్దాం, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, అండ్ చార్మినార్ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, లోపల క్రౌడ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏం ఐడియానో నేను మీకు చెప్పానా? మీకు నచ్చితే మీరు ఫాలో అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ షాపింగ్ చేద్దాం అనుకున్నారనుకోండి. అందులో అమ్మాయి షాపింగ్ చేద్దామంటే ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటుందంటే, అబ్బాయి షాపింగ్ అంటది రా నాయన, 2-3 షాపులు తిప్పుతుంది, ఒక్కటి కూడా సరిగ్గా ఉన్నది, పైసలు ఖర్చు చేస్తుంది, ఇబ్బాయి ఏంద్రా నాయన అని ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, ఆమెను ఇక్కడ వదిలిపెట్టండి, మీరు మీ ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మార్నింగ్ వచ్చి మీ అమ్మాయిని పికప్ చేసుకోండి. తనకు కావాల్సిన షాపింగ్ అయిపోద్ది, మీకు కావాల్సిన రెస్ట్ కూడా దొరుకుద్ది. సరే, లోపలికి వెళ్దాం, చార్మినార్ చూద్దాం, చలో రండి. సరే, ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర ఒక షాప్కి అయితే వచ్చామండి. ఈ షాప్లో కంప్లీట్ అంటే లెదర్ బెల్ట్ కానీ, షూ కానీ, వైట్ వంటికి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఆ షాప్ సీట్ మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఇక్కడ ఈ రంజాన్ సీజన్లో ఈ చార్మినార్ అంతా ఏ విధంగా ఉంటుందని అన్నీ తనని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లుంటుందన్న చార్మినార్ ఈ రాత్ బజార్లో? మంచిగా ఉంటుంది, సేల్స్ మంచిగా ఉంటుంది. ఈ వచ్చేవాడిని ఉంటుంది, బాగా సేల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది సేల్. ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుందా అన్న రంజాన్ సీజన్ స్టార్ట్ అయ్యి మీకు 20 రోజులు అవుతుంది, 18 రోజులు అవుతుంది సీజన్ స్టార్ట్ అయ్యి. ఇంకా 2-3 రోజులు బేరాలు స్టార్ట్ అవుతాయి. అట్లా అంటే ప్రతిసారి ఎట్లుంది బిజినెస్? ఈసారి ఎట్లుంది? ప్రతిసారి మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈసారి కొంచెం డల్ ఉంది. ఇంకా చూడగాలి, బేరాలు మంచిగా కాలే, ఇంకా అవుతుంది. శుక్రవారంతో ఎల్లుండితోనే బేరం మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది, బేరం నడుస్తుంది. ఇప్పుడు మనం 50 సంవత్సరాలు ఇక్కడ, 50 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. ఇదే బెల్ట్ షాప్ ఉంది, బెల్ట్ షాప్ ఉంది. బెల్ట్ చెప్పులు వేస్తాం ఎప్పుడు కూడా. చిన్న షాప్ కంటిన్యూ బాగా ఉంటుంది ఇక్కడే, కంటిన్యూ చిన్న షాప్ ఉండేమంది ఇక్కడ. ఇంత షాప్ ఉంటుంది, చిన్న షాప్ ఉంటుంది, ఎప్పుడు ఇక్కడనే కూర్చుంటాం. అంటే రాత్ బజార్ అంటారు కదా అన్న, మరి తెల్లారి ఎప్పటిదాకా ఉంటుంది ఇక్కడ? ఫుల్ నైట్ ఉంటుంది. ఫుల్ నైట్ బంద్ కావు, షాపులు కంటిన్యూ ఉంటుంది, 24 గంటలు ఉంటాయి. బంద్ కాదు, షాప్ బంద్ కావు, ఏం కావు, 24 గంటలు ఉంటాయి. మీకు లాడబార్ అంటే చర్మార్తో రైట్ సైడ్ లాడబారు. ఇది చరకమ్మన ఏరియా, అంటారు దీన్ని. అట్లా అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటున్నారా? గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదండి, మేము బండ్లు పెడతాం, బతుకుతానికి ఉన్నాం. కొంచెం జరగడానికి అంటే మనం వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తాం, వాళ్ళు కూడా మనం కోఆపరేట్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్ తర్వాత. పోలీసు వాళ్ళు ఇబ్బంది లేదు, మనకి ఏం లేదు. పోలీసు వాళ్ళని మనం చెప్పిన వాళ్ళు నడుస్తుంటుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లేడీస్ ఎంపోరియం షాప్కి వచ్చానండి. అసలు నిజంగా ఆడవాళ్ళకు
ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని అనిపిస్తుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా తీరే ఏదైనా ఫంక్షన్కి వెళ్దామన్నా లేదంటే ఏదైనా పార్టీకి వెళ్దాం అనుకున్నా కూడా చూద్దామంటే అసలు ఏది అబ్బా నాకు ఏం లేవు అని మళ్ళీ షాపింగ్ చేయాలని అనిపిస్తుంది. నిజంగా ఈ కామన్ థింగ్ ఏ గర్ల్లో అంటే ఏ ఉమెన్లో అయినా ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సరే ఇప్పుడు మనం షాప్లోకి వెళ్దాము. బ్యాంగిల్స్ ఏ రేట్లో ఉన్నాయి, ఇంకా నెక్లెస్ సెట్ ఏ రేట్లో ఉన్నాయి, ఇంకా ఇయర్ రింగ్స్ ఏ రేట్లో ఉన్నాయి, ఇవన్నీ మనం కనుక్కుందాం. నేను కూడా షాపింగ్ చేయాలి కదా మరి చార్మినార్కి వచ్చినందుకు. చలో రండి. సరే ఫైనల్గా ఈ షాప్లో వేటి ప్రైస్ ఎట్లుంది ఎంత ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. అసలు ఇక్కడ చూడండి కలర్ బ్యాంగిల్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే మించు ఒక 2 డజన్లు ఉంటాయండి. ఇగో చూడండి, అంటే ఏ కలర్ శారీ పైకి ఆ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. జస్ట్ 50 రూపీస్ అంతే. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. అంటే దీనిపైన వెల్వెట్ కోటింగ్ వచ్చింది. అసలు నిజంగా అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. అంటే మనం ఒక 200 తీసుకొచ్చుకుంటే ఒక 4 టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ మనకు వస్తాయి ఇక్కడ. అసలు చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక 50 రూపీస్ అనమాట ఇవి. ఇవి చూసుకున్నట్టయితే 30 రూపీస్ అంట. అసలు ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. అసలు నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్ బ్యాంగిల్స్ అసలు ఇంత కలర్ బ్యాంగిల్స్ అంటే ఒక 30 రూపీస్కే మనకు దొరకడం నిజంగా అసలు చాలా గ్రేట్ కదా. ఇక్కడ చూసుకుంటే అక్కడ చూసుకుంటే కంప్లీట్ 30 రూపీస్. ఇంక ఇక్కడ మీకు చూపిస్తానంటే జడలో పెట్టుకునేవి అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. జస్ట్ ఒక 50 రూపీస్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. అసలు అంటే నార్మల్గా న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే వాడిపోతాయని చాలామంది ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇటువంటి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అంటే చాలా చిన్నగా అంటే ఏదో మొగ్గలతోని తయారు చేసుకున్నట్టు. ఇంకా ఇవి కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి బ్యాంగిల్స్. అంటే వీటి కింద జుంకాల్లాగా అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సరే ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా మనం వేరే షాప్స్ చూద్దాం. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా ఆ షాపింగ్స్ కూడా మనం కవర్ చేద్దాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్న షాప్లో మనం ఉన్నామండి. నిజంగా అంటే ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఏమన్నా చిన్న ఒక 2 ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అసలు ఆ ఇంట్లో పెడితే మాత్రం నిజంగా చాలా అందంగా మనకు కనిపిస్తుంది. సరే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది మనం చూడొచ్చు. నిజంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ రోసెస్ కానీ ఇట్లా వైట్ ఫ్లవర్స్ కానీ అసలు ఈ చిన్న పూలకుండి అసలు నిజంగా ఇంత బ్యూటిఫుల్ ఉంది కదండి. ఒక్కసారి చూడండి. అసలు నిజంగా అసలు చూడండి అంటే చిన్న గ్రాస్ లాగా అంటే మనకు చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ మనకు దొరుకుతుంది అనమాట. అంటే ఒక 50 రూపీస్ ఉంటుందంట. అంటే ఫర్ పేర్ 100 రూపీస్ అంట. ఒక 2 పూల తొట్టిలు కానీ ఇటువంటి కుండీలు కానీ మనం తీసుకెళ్ళి టీవీ దగ్గరనో లేదంటే ఎక్కడైనా దేవుడి దగ్గర కానీ మనం పెడితే నిజంగా అసలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూసిన ప్రతిసారి ఒక పాజిటివ్ థింగ్స్ అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో వస్తూనే ఉంటాయి. సరే ఈ షాప్కు సంబంధించి ఈ షాప్ సేటు తనతో మాట్లాడదాం. ఈ సీజన్లో అంటే గిరాకీ ఏ విధంగా ఉంది అంటే అసలు ఈ మొత్తం కంప్లీట్ ఈ రాత్ బజార్ గురించి తను ఏం చెప్తారు అవన్నీ అన్నీ తనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి అసలు పింక్ కలర్ పాట్ ఫ్లవర్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అంటే నిజంగా అసలు చూడడానికి చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి అంటే కంప్లీట్ అంటే గోల్డ్ రోసెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి మార్కెట్లోకి. అవి చూడండి కంప్లీట్ రెడ్ రోజ్ ఫ్లవర్స్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ అనుకుంటా అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు అంటే రీజనబుల్ ప్రైజెస్. అంటే మరీ ఎక్కువ ప్రైజెస్ అయితే మనకు కనిపించలేదు. ఇంకొకటి వాల్ హ్యాంగింగ్స్కి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దర్వాజాలకి పెట్టడానికి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఇవి ఒక్కసారి వాటర్ వాష్ చేస్తే సరిపోద్ది. అంటే పెట్టుకుని అంటే ఫెస్టివల్స్ అప్పుడు కాకుండా కూడా రెగ్యులర్గా మనం దర్వాజాలకు పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా నిజంగా. అసలు అంటే న్యాచురల్ రోజ్ ఫ్లవర్ లాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అంటే రోజ్ మొగ్గ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అసలు నిజంగా ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏదన్నా చిన్న బర్త్డే పార్టీస్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇటువంటి ఇస్తే మాత్రం నిజంగా ఇది చూసిన ప్రతిసారి మీరు వాళ్ళకి గుర్తొస్తారు. సరే ఇప్పుడు షాప్ సేట్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే.
నమస్తే. రంజాన్ మాసం శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఎట్లుంది ఈ సీజన్, ఈ ఇయర్ ఎట్లుంది? ఇప్పుడు ఇంక 12 days ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ముందు బిజినెస్ ఇప్పుడు లేదు. అసలు ఏమున్నాయంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కదా, బిజినెస్ ఎవరైనా డబ్బులు తీసుకొస్తుంది లేదు. ప్లస్ ఎగ్జామ్స్, దట్స్ వై నాట్ గుడ్ బిజినెస్. గాడ్ గ్రేడ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఓకే, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటే ఇటువంటి ఫేవర్ ఉంటే బాగుండు మాకు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? కోఆపరేట్ చేస్తున్నారు గవర్నమెంట్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తున్నాడు. నిన్న సిపి సార్ వచ్చింది, మొత్తం చూసిపోయింది. మక్కా మస్జిద్ చూసినది, ఇది చార్మినార్ చూసిపోయింది. ఇప్పుడు షాపింగ్ కూడా చేసినాడు ఆయన. థ్యాంక్ యూ అన్న. మనం చూసుకున్నట్టయితే అంటే ఈ దర్వాజాకి రెండు వైపులా పెట్టుకోవడానికి చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా తక్కువ ప్రైసెసే, అంటే ఒక 100 రూపీస్లో మనకు వస్తుంది. అండ్ ఇంకా ఈ బంతిపూలు ఈ మధ్య ఎక్కడ చూసుకున్న ఏ చిన్న ఫంక్షన్ అయినా లేదంటే ఏదైనా పూజ అయినా కూడా ఆ ఫ్లవర్స్ కంటే ఎక్కువ ఇటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్సే మనం చూస్తూనే ఉన్నాము. సరే, ఇంకా లోపల ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేద్దాం. సో ఫైనల్గా మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అంటే నిజంగా ఎంతమంది జనాలు ఉన్నా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఈ రాత్రి టైంలో నిజంగా ప్రతి ఒక్కరూ ఈ టైంలో చార్మినార్ నిజంగా చూడాల్సిందే అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్మినార్ గురించి నేను మీకు ఒక 3 విషయాలు చెప్తా. చార్మినార్ అంటే 4 మీనార్లతో కట్టిన కట్టడం అనమాట, అందుకే చార్ మీనార్ అని పేరు వచ్చింది. అయితే చార్మినార్ కట్టడం వెనుక రకరకాల కథనాలు అయితే మనం వింటూనే ఉన్నాం. కొంతమంది ఏమంటారంటే ఒక వర్గం వారు చార్మినార్ అనేది అప్పట్లో కలరా అని వ్యాధి నియంత్రణ కోసం దానికి గుర్తుగా, అంటే ఆ కలరా వ్యాధి అంటే చాలామంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారంట ఆ టైంలో. సో దానికి గుర్తుగా ఈ కట్టడం అనేది నిర్మించడం జరిగిందని ఒక వర్గం ప్రజలు అంటున్నారు. మరొక వర్గం ప్రజలు ఏమంటున్నారంటే భాగమతి ఆవిడ కోసం ఈ కట్టడం అనేది నిర్మించడం జరిగిందని కొంతమంది అంటున్నారు. అంటే ఈ చార్మినార్ కట్టడం ఏదేమైనప్పటికీ ఈ చార్మినార్ చుట్టూ ఎన్ని రకాల కథలు మనం విన్నా కూడా అంటే తను ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయింది. అంటే కంప్లీట్ ఇండియాలో అంటే చారిత్రక కట్టడాలు ఏమిటి అని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ చార్మినార్ అనేది కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మక్కా మసీద్ కూడా మనకి పక్కనే ఆనుకొని ఉండటం కానీ మనం గమనిస్తున్నాము. ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఈ చిన్న అంటే చిరు వ్యాపారులు కూడా ఈ చార్మినార్ చుట్టూ వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళకు అంటే చిన్న వస్తువులు అమ్ముకోవడం కానీ అటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో అంటే మనం మ్యాక్సిమం అంతకుముందు అంటే గత కొద్ది సంవత్సరాలుగా చార్మినార్ దగ్గరికి అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్స్ అంటే ఏవో ఒకటి జరుగుతూనే ఉండేవి అనమాట. కంప్లీట్ ఏవో అంటే చిన్న అటువంటి జరుగుతూనే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కంప్లీట్ అటువంటి అంటే చిన్న కన్స్ట్రక్షన్స్ కానీ అటువంటి మనకేం కనిపించకుండా చాలా నీట్గా అసలు ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే కన్స్ట్రక్షన్స్ ఎందుకైనా అంటే చిన్నవి అంటే ఏమైనా పెచ్చులు కానీ ఊడడము అటువంటి జరిగినప్పుడు చిన్నవి అంటే మళ్ళీ కొత్తగా కట్టడం అనేటిది కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఎట్టకేలకి ఏంటంటే ఆ మార్పులన్నీ జరిగిన తర్వాత కూడా అంటే నిన్ననే మొన్ననో కట్టారేమో ఈ చార్మినార్ అన్న విధంగా చాలా అందంగా మనకు కనిపిస్తోంది. అక్కడ చూసుకున్నట్టయితే క్లాక్ కూడా అసలు నిజంగా అంటే మనకు మైండ్ డిస్టర్బెన్స్ కానీ అటువంటి ఏమైనా ఉన్నప్పుడు ఈ చార్మినార్ దగ్గరికి వచ్చి జస్ట్ ఒక 5-10 minutes మనకు ఇట్లా అంటే చార్మినార్ను చూస్తూ మనం ఉండిపోతే నిజంగా మన బాధ అంతా మర్చిపోయి మనం వేరే లోకానికి వెళ్ళిపోతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. అసలు నిజంగా అమ్మవారిని చూడడానికి నిజంగా ఎంతసేపు చూసినా కూడా తనివి తీరటం లేదండి. అసలు అంటే ఏ అమ్మవారిని చూసినా అలాగే అనిపిస్తుంది అనుకోండి. బట్ ఇక్కడికి వస్తే మనకున్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతాం ఆ అమ్మవారిని చూస్తే. అయితే ఫైనల్గా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చార్మినార్కి ఆనుకొని ఉండటం ఇక్కడ విశేషం. సో ఫైనల్గా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఇక్కడ ఎలా వెలిసిందనేది ఒక చిన్న కథ ఉందండి. అంటే అది వాస్తవం అని కూడా ఏ విధంగా వెలిసిందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను.
ఒకానొకప్పుడు ఈ చార్మినార్ చుట్టూ ఇనుప కంచెలతోని అంటే చాలామంది కాపలాదారులతోని ఈ చార్మినార్ చుట్టుపక్కల ఉండే అనమాట. ఒక పెద్ద ఆవిడ చార్మినార్ చూస్తా అని లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే కాపలాదారులు ఏమంటారంటే, వద్దమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్తా ఉంటారనమాట. లేదు లేదు నేను లోపలికి వెళ్తా అని ఆమె ఖరాఖండిగా చెప్తుందనమాట. సరే వాళ్ళు ఏమంటారు, సరే అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి మా రాజుతోని మాట్లాడి నువ్వు వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేది నీ పర్మిషన్ తీసుకొని మేము వస్తాము, ఆ లోపు నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆ కాపలాదారులు రాజు దగ్గరికి వెళ్తారనమాట. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఏమంటాడంటే, సరే వచ్చింది ఎవరో కాదు ఆ మహాలక్ష్మి అమ్మవారే, ఆ పెద్ద ఆవిడ స్వయంగా చెప్తుంది కదా నేను మహాలక్ష్మి దేవతనని, మీరు మళ్ళీ రిటర్న్ వెళ్తే ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, మనకున్న సిరి సంపదలు కూడా వెళ్ళిపోతాయి ఆవిడతో పాటు, సో మీరు అక్కడికి వెళ్ళకండి, మీరు వెళ్ళకుండా నేను చూసుకుంటాను, లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది, వచ్చిన జనాలు కూడా ప్రజలు ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు కూడా సిరి సంపదలతోని వర్ధిల్లుతారు అని రాజు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అప్పటి నుంచి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ అంటే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం మీరు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పినట్టు వాళ్ళు ఇప్పటి వరకు ఆ కాపలదారు రాలేదు, అమ్మవారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అనమాట. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానీ వాళ్ళు కోరుకున్న కోరికలను నెరవేర్చడం కానీ జరుగుతుందన్నమాట. అయితే బోనాల పండుగలప్పుడు కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. అంటే ఆ టైంలో ఇక్కడ కూడా భారీ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అసలు చూడండి నిజంగా అంటే ఈ ఒక్క రోజు ప్రత్యేకంగా ఏదైనా ప్రత్యేకత ఉన్న రోజుని కాకుండా ఎల్లవేళలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం మొత్తం రంగురంగుల పూలతోని చాలా అద్భుతంగా అలంకరించబడి ఉంటుందన్నమాట. అసలు మనం ఇప్పుడు అమ్మవారి మొహాన్ని కనుక చూసినట్టయితే తను ఎప్పుడు ఒక చిరునవ్వుతోని ప్రజలను ఆశీర్వదిస్తున్నట్టు అసలు ఎంత చక్కగా ఉందండి నిజంగా. అసలు చూస్తూ ఉండిపోవచ్చు అసలు అమ్మవారిని. అసలు ఎంత అందంగా అంటే కంప్లీట్ అంటే చూడడానికి ఒక చిన్న ఆలయమే మనకు కనిపించినప్పటికీ అంటే చాలా అంటే వేల సంఖ్యలో వందల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా ఇక్కడ అంటే ఎంబటే దర్శనం అనేది చేసుకోవడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే చిన్న ఆలయం భక్తులు వేల సంఖ్యలో వచ్చినా కూడా దర్శనం చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. అటువంటి ప్రత్యేకత ఉందన్నమాట ఈ ఆలయానికి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులకైతే ఎటువంటి అంటే వాళ్ళు కోరుకున్న సిరి సంపదలు కూడా వాళ్ళకి అందుతాయని అనుకుంటారు. సో ఫైనల్గా అమ్మాయిలకు కావాల్సిన మెయిన్ కాస్ట్యూమ్స్ దగ్గరికి మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము. అసలు అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే అమ్మాయిలకు కానీ అంటే డైలీ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి కానీ లేదంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి కానీ ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఒక 30-50 డ్రెస్సెస్ ఉన్నా కూడా ఇంకా లేవు, ఆ కలర్ లేదు, ఈ కలర్ లేదు, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని అట్లా రకరకాల వాళ్ళకు అంటే కోరికలు ఉంటూనే ఉంటాయి. సరే ఇప్పుడైతే మనం ఈ షాప్కి వచ్చినాము. ఇక్కడైతే మనం చూద్దాము. అంటే సింగిల్ టాప్ 150 అంట, అంటే డైలీ వేర్ టాప్స్ అనమాట. సింగిల్ టాప్ 150, ఇవేమో 450 అంట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదండి. ఇది చూడండి, ఇదిగో ఫ్లవర్స్తోని ఇట్లా ఇందులో గ్రీన్ రెడ్ అనార్కలి ఐటమ్ అంటారంట దీన్ని. సో ఇట్లా డిఫరెంట్గా ఇది ఇంకా విత్ దుపట్టా. ఓకే ఇది చూడండి, అంటే విత్ దుపట్టా 600 అంట. కంప్లీట్ డ్రెస్ 600కే కంప్లీట్ డ్రెస్. అంటే చిన్న పార్టీస్కి కూడా మనం వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదండి ఇక్కడ చూసుకున్నట్టయితే. విత్ దుపట్టా, ప్యాంట్, టాప్, కంప్లీట్ చుడీదార్ డ్రెస్ అనమాట. జస్ట్ 600కి అనమాట. అంటే నాకు తెలిసి బార్గెనింగ్ చేస్తే వీళ్ళు ఏమైనా తగ్గుతారో లేదో నాకు తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు చూడండి నీట్ లుక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ప్లాజో సెట్, చిన్న మిర్రర్ వర్క్. ఈ వర్క్కి అసలు చాలా అంటే ఎక్కువ టైం బట్టి ఉంటుంది, బట్ అయినా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. చాలా తక్కువ కాస్ట్కే వీళ్ళు ఇస్తున్నారు, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే సింపుల్ ట్రెడిషనల్ వేర్ లాగా ఎంత బ్యూటిఫుల్ ఉందండి నిజంగా. ఈ డ్రెస్ ఎంత భయ్యా? ఈ డ్రెస్ ఎంత? 600. అబ్బా 600కే సూపర్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ బట్టల షాప్ ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు. తన బిజినెస్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. భయ్యా जी नमस्ते। ఎట్లుంది ఈసారి రంజాన్ సీజన్ గిరాకీ ఎట్లుంది? अच्छा अल्हम्दुलिल्लाह गिराक जी आओ। గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కోరుకుంటున్నారా? यस गवर्नमेंट सपोर्ट कर रहे हो जी आओ। ओके
సో ఆడవాళ్ళ అందాన్ని కాపాడేది కాస్మెటిక్స్ పౌడర్ మాత్రమే కాదండి, ఇటువంటి స్కార్ఫ్స్. ఈ స్కార్ఫ్స్ లేకుండా ఎండకి ఎవరైనా బయటకు వెళ్తున్నారా ఈ మధ్య? అయ్యో మెయిన్ ఈ స్కార్ఫ్స్. భయ్యకితే ఏ స్కార్ఫ్ 100కి ఒక స్కార్ఫ్ అంటండి. అంటే మనం ఒక్కసారి ఇటువంటి స్కార్ఫ్స్ ఒక 2 కొనిపెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు వస్తాయి. ఈ స్కార్ఫ్ లేకుంటే ఈ మధ్యకాలంలో ఏ అమ్మాయి బయటకు వెళ్తుందండి? ఒకవేళ వితౌట్ స్కార్ఫ్ వెళ్తే ఉన్న జుట్టు ఊడిపోతుంది, స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది, అట్లుంటుంది అనమాట. సో స్కార్ఫ్ మస్ట్ అంటే మస్ట్ అనమాట ఈ మధ్యకాలంలో. చూడండి అసలు రకరకాల స్కార్ఫ్స్, డిఫరెంట్ స్కార్ఫ్స్ చాలా, అంటే కాటన్ కానీ రకరకాల క్లాత్ ఐటమ్స్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్కి వచ్చామండి. అంటే మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడైనా మనీ కానీ లేదంటే చిన్న కాస్మెటిక్ ఐటమ్స్ కానీ ఏవి మనం మెయింటైన్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఈ బ్యాగ్ అయితే మనకు కంపల్సరీ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ హ్యాండ్ బ్యాగ్ మనం చూసుకున్నా చాలా బ్రాండెడ్ వాటిలాగా మనకు కనిపిస్తున్నాయి. బట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 250, 300, 350 అండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే బ్యాగ్స్ కూడా, అసలు అంటే చాలా స్టాండర్డ్గా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది మల్టీ కలర్ లాగా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అది ఈ బ్లూ కలర్ కానివ్వండి, అటు ఇంకా మెరూన్ కలర్ కానివ్వండి, ఇటు లావెండర్ కలర్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అంటే రెగ్యులర్గా మనం ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే. ఇవి కవర్లా లగేజ్ బ్యాగ్స్ అనుకుంటా, ఇవి రాజస్థానీ బ్యాగ్. జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాము. మీ పేరు? స్వీటీ రాయ్. సరే, ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడ రాజ్ బజార్కి చార్మినార్? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. షాపింగ్ అయిందా? షాపింగ్ అంతా చేసాం. యాక్చువల్లీ ఎస్టర్డే ఆల్సో వచ్చాను అనమాట హస్బెండ్తో పాటు. ఈరోజు కూడా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ చాలా తిన్నాం కానీ బాగుంది, అన్ని వెరైటీగా ఉన్నాయి, చాలా బాగుంది. నాకైతే హలీం నచ్చింది. తింటున్నాం. రంజాన్ టైమే నైట్ టైం వస్తున్నాం బయటికి, ఎందుకంటే నైట్ టైం బాగుంటుంది ఇక్కడ, దానికి వస్తున్నాం. చాలా బాగుంటుంది. మీ పేరు? నా పేరు ప్రిన్సీ. ఇక్కడికే వస్తాము. ఇదిగో తిన్న ఫ్రెండ్ని నేను తీసుకొస్తాను. నేను అంటే హైదరాబాద్కి కొత్త అన్నమాట. మీకేమనిపిస్తుంది ఇక్కడ క్రౌడ్ కానీ చార్మినార్ కానీ చూస్తుంటే? బాగుంది. ఫస్ట్ టైం నేను చూడడం బాగుంది నాకు. దిగాం. ఓకే, థ్యాంక్ యూ.
సో ఫైనల్గా చార్మినార్ దగ్గర రాత్ బజార్ ఏ విధంగా మీరు చూసారు కదా. ఇక్కడ రాత్ బజార్ అంటే 24 అవర్స్ షాపింగ్ అనమాట. అంటే ఇక్కడ రాత్ బజార్ టైంలో ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బిజినెస్ను కొనసాగిస్తున్నారు. అండ్ వాళ్ళ బిజినెస్ కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉందని వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పటిదాకా విన్నాము. అంటే ఎవ్రీ ఐటెం ఇక్కడ దొరుకుతుంది అనేది కూడా మనం గమనించాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రాత్ బజార్ చూడడానికి మెయిన్ ఈ టైంలో చార్మినార్ చూడడానికి ఎక్కడెక్కడో ఊర్ల నుంచి కూడా, అంటే మన భాష కాని వాళ్ళు, ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు కానీ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ చార్మినార్ని సందర్శించుకోవడం, ఇక్కడ అంటే చిన్న ఐటమ్స్, షాపింగ్ ఐటమ్స్ వాళ్ళు కొనుగోలు చేయడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. సో ఇదండి చార్మినార్ దగ్గర రాత్ బజార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.